హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు ఈ వీడియోలో చాలామంది టెట్ మార్క్స్ సోషల్ వాళ్ళకి, తెలుగు వాళ్ళకి యాడ్ అయ్యాయి కదా! అది ఎలా ఎంటర్ చేయాలనేది మనకి వెబ్‌సైట్‌లో ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారండి. మీరు ఏపీ డీఎస్సీ 2025 రిజల్ట్ అనేది ఇచ్చారు కదా! దాన్నైతే సర్వీస్ ఆప్షన్‌కి ఫస్ట్ క్యాండిడేట్ లాగిన్‌కెళ్ళండి. తర్వాత సర్వీస్ ఆప్షన్‌కెళ్ళండి. సర్వీస్ ఆప్షన్ నుంచి మీకు కింద ఏపీ డీఎస్సీ రిజల్ట్ అని ఇస్తారు కదా! అక్కడ క్లిక్ చేస్తే మీకు అక్కడ పక్కనే యూజర్ మాన్యువల్ అనేదైతే ఆప్షన్ అయితే ఉంటదండి. అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే మీకిలా వస్తుంది. ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ చూడండి మనకి టెట్ హాల్ టికెట్ నెంబరు అవి ఎలా ఇక్కడ చూడండి క్లిక్ హియర్ అనేది ఇచ్చారు. మీరు వెబ్‌సైట్‌కెళ్ళిన తర్వాత ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సర్వీస్ అయితే ఆప్షన్‌కైతే వెళ్ళండి. సర్వీస్ ఆప్షన్‌కెళ్ళిన తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ చూడండి. టెట్ డీటెయిల్స్ అనేది ఇచ్చారు కదా! ఇక్కడ ఎడిట్ ఆప్షన్ మళ్ళీ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఇట్లా అయితే చూపిస్తుంది. ఇలా చూపించిన తర్వాత ఇక్కడ చూడండి మీరు ఎంటర్ చేయాలి. మీరు మార్క్స్‌నైతే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకిక్కడ క్లియర్‌గా చూడండి. ఇక్కడ క్లియర్‌గా అయితే వాళ్ళిచ్చారు. మీరు కరెక్ట్‌గా అయితే 20% ద డెట్ 20% వెయిటేజ్ హాస్ బీన్ యాడెడ్ బేస్డ్ ఆన్ ద అవైలబుల్ రికార్డర్స్ ఫ్రమ్ ద స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఇఫ్ దేర్ ఈస్ వన్ description in the your TET details. Please add your TET రిగార్డింగ్ క్యాండిడేట్స్ లాగిన్ ఇన్ ద 14th వరకు అయితే మనకి టైం ఇచ్చారండి. మీరు 14th లోపు అయితే చెయ్యండి. ఇక్కడ ఇచ్చిన ప్రాసెస్ ప్రకారం అయితే ఇక్కడ చూడండి. ఇక్కడ ఏపీ డీఎస్సీ 2024 రిజల్ట్ అని క్లిక్ చేయండి. మీకు క్లిక్ చేస్తే యూజర్ మాన్యువల్ అని అయితే వస్తుంది. ఇక్కడ ఎడిట్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఇట్లా క్లిక్ చేసి ఎడిట్ ఆప్షన్‌లో మీరు ఇక్కడ సెక్షన్ అని ఇక్కడ ఐకాన్స్ అయితే ఉన్నాయి. వాటిని క్లిక్ చేస్తే మీకు వస్తుంది. 2A, 2B అనైతే ఇస్తున్నారు. అవి మీకు 2 ఎంటర్ చేసేది ఉంటే 2 ఎంటర్ చేయండి. సోషల్‌ది, తెలుగుది. 2 ఎంటర్ చేయకుండా ఒకటే ఉందనుకో మీకు ఏ దాంట్లో స్కోర్ ఎక్కువ ఉంది, మీకు జాబు దేంట్లో వస్తది, మీకు సోషల్‌లో ఎక్కువ మార్క్స్ ఉన్నాయా, తెలుగులో ఎక్కువ మార్క్స్ ఉన్నాయా అనేది చూసుకొని అది ఎక్కువ మార్క్స్ ఉన్న దాన్నైతే ఎంటర్ చేయండి. మీకు జాబ్ వచ్చేది ఏ పోస్ట్‌కి జాబ్ వస్తది అనేది మీకు తెలిసే ఉంటది. ఇప్పుడు స్కోర్ కార్డ్ చూసుకున్న తర్వాత ఆ స్కోర్‌నైతే ఎంటర్ చేయండి. మీకు సోషల్‌లో ఎక్కువ వచ్చాయో, తెలుగులో ఎక్కువ వచ్చాయో అనేది ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్ వాళ్ళు. లేకపోతే మీరు ఈ విషయాన్ని కన్వీనర్ దగ్గరికి ఆల్రెడీ వెళ్ళింటదండి. ఒకవేళ మీరు విజయవాడకి, గుంటూరు దగ్గర ఉన్న వాళ్ళైతే కనీసం డీఎస్సీ మంగళగిరి దగ్గర ఉంటే మంగళగిరిలో డీఎస్సీ ఆఫీస్ దగ్గరికెళ్ళి ఈ ప్రాబ్లమ్‌నైతే వాళ్ళకి చెప్పండి. చెప్తే వాళ్ళు మనకి డేట్ ఎక్స్‌టెన్షన్ చేయడమా, 14th కంటే ఎక్కువ చేయడమా, లేకపోతే ఇంకా ఈ ఆప్షన్ ఏమన్నా చేంజ్ చేసి మనము ఎడిట్ ఆప్షన్‌లో మనం 2 హాల్ టికెట్ నంబర్స్ ఎంటర్ చేయడమా అనేదైతే పెడతారు. అందుకని రేపు పొద్దున మనకి న్యూస్ పేపర్‌లో ఏ విషయం అనేది మనకు అప్డేట్ అయితే వస్తదని నేను అనుకుంటున్నానండి. మీరు ఈ ఒక్క నైట్ అయితే వెయిట్ చేయండి. మీకు తొందరగా కావాలి, చెయ్యాలి అనుకుంటే ఇట్లా ఈ ప్రాసెస్ ప్రకారం చేయండి. లేకపోతే రేపు మార్నింగ్ వరకైతే వెయిట్ చేయండి. మార్నింగ్ వరకు వెయిట్ చేసి ఎలా చేయాలి అనేది తెలుస్తది అప్పటికి. అప్పుడు మీరు ఎంటర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి ఎంటర్ చేయాల్సయితే ఉంటదని గూడా మనకైతే ఇచ్చారు. మీ ఒకవేళ చెయ్యాలి అనుకుంటే మీకు సోషల్‌లో మార్క్స్ ఎక్కువుంటే సోషల్‌ది ఎంటర్ చేయండి. తెలుగు జాబ్ వస్తదనుకుంటే తెలుగు చేయండి. అలా నేనైతే అనుకుంటున్నానండి. మీ ఇష్టము. అందుకనే తొందర పడకుండా రేపటి వరకు ఉంది కాబట్టి 14th వరకైతే మీరు వెయిట్ అయితే చేయండి. ఇది నా సజెషన్ అండి. ఒకవేళ నేను చేస్తే కాల్ సెంటర్ వాళ్ళు లిఫ్ట్ చేయట్లేదు, రెస్పాండ్ ఇయ్యట్లేదు అంటున్నారు కాబట్టి నేనిది చెప్తున్నాను. వీలైతే మీ ఫ్రెండ్స్ అయినా, మీరైనా మంగళగిరి దగ్గర ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు ఎవరైనా గవర్నమెంట్ దృష్టికి, డీఎస్సీ ఆఫీస్ వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు దీన్నైతే ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేస్తారండి. ఇది అందరికీ చాలా మందికైతే ప్రాబ్లమ్ అయితే ఉంది. ఈ ప్రాబ్లము ఖచ్చితంగా దీనికైతే ఒక సొల్యూషన్ అయితే ఉంటుంది. మీరైతే వెయిట్ చేయండి. రేపు
మార్నింగ్‌కి ఏదో ఒక విషయం అయితే తెలుస్తది. నేను కూడా ఈ ఈ విషయాన్ని గురించి నేను కూడా సెర్చ్ అయితే చేస్తున్నాను. మీకు ఏదైనా అప్డేట్ ఉంటే నేను కూడా చేసి మీకైతే కంపల్సరీగా అయితే వీడియో అయితే అప్‌లోడ్ చేస్తానండి. ఫస్ట్ టైమ్ మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అయితే చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌కి. థ్యాంక్ యూ అండి. చూడండి ఈ మాన్యువల్ మీరొకసారి చదవండి. మీరు చదివారంటే మీకు కూడా ఇది క్లియర్‌గా మీకు అర్థమైతది. అందుకనే నేను ఈ వీడియో అయితే చేశాను. చాలామంది మెసేజెస్ అయితే చేశారండి. ఈ మెసేజెస్‌కి నేనైతే ఒక సొల్యూషన్ అయితే చూపిద్దామనే ఉద్దేశ్యంతోటి ఇదైతే చేశానండి. ఈ వీడియో అయితే చేశాను. మీరు దీనికి మీకు ఆల్రెడీ మీకు తెలిసే ఉండిండొచ్చు. యూజర్ మాన్యువల్ అక్కడ ఇచ్చారనే సంగతి. తెలియని వాళ్ళ కోసం అయితే తెలుసుకోండి. చెప్తున్నానండి. తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేయండి. తెలియని వాళ్ళైతే తెలుసుకోండి. నెక్స్ట్ నేను చేస్తే మాన్యువల్‌గా నేను చేసిందైతే మీకు క్లియర్‌గా అయితే ఎలా చేయాలి అనేది మళ్ళీ నేను రేపు మార్నింగ్ అయితే నేను వీడియో అయితే చేస్తానండి. అంతలోపే నాకు ఇన్ఫర్మేషన్ తెలిస్తే గిన నేను నైట్ లోపు మీకు వీడియో అయితే నాకు తెలిస్తే ప్రాసెస్ నేను నైట్ లోపు వీడియో అయితే అప్‌లోడ్ అయితే చేస్తాను. థ్యాంక్ యూ అండి.